అందరికీ నమస్కారం. విజయశాంతి రెడ్డి కేసుకు సంబంధించి ల్యాక్ చేయదలుచుకోలేం. గవర్నమెంట్ రైల్వే పోలీసులు చెప్పింది ఏదైతే ఉందో, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చెప్పింది ఏదైతే ఉందో, లోకో పైలట్ చెప్పింది ఏదైతే ఉందో, అండ్ ల్యాప్టాప్, వాట్సాప్, మొబైల్ డేటా మొత్తం రిట్రైవ్ చేశారు. అన్నీ చెక్ చేసిన తర్వాత ఒక్కటంటే ఒక అనుమానాస్పదంగా లావాదేవీ లేదు, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్, ఒక్కటంటే ఒక అనుమానాస్పదంగా మెసేజ్ లేదు, ఒకటంటే ఒక అనుమానాస్పదంగా కాలు లేదు. ఓవరాల్గా అన్నప్పుడు ఈరోజు గవర్నమెంట్ రైల్వే పోలీస్ చర్లపల్లి వాళ్ళు కానీ తర్వాత మన సికింద్రాబాద్ కానీ మొత్తం చెప్పింది ఏంటయ్యా అంటే, ఆమెని ఎవరూ కూడా ఆత్మహత్యకు ప్రేరేపించలేదు. ఆమె చనిపోతున్న మూమెంట్లో ఆమె పిల్లలు ఆమె నార్మల్గానే ఉన్నారు. లోకో పైలట్ చూసి అరుస్తున్నాడు, హారం కొడుతున్నాడు, అన్నీ చేస్తున్నా సరే వాళ్ళు నార్మల్గా ఉన్నారు. వారు ముందు వెనక ఎవరు లేరు. ముగ్గురు కూడా ఇక రైలు కింద పడ్డారు, రైలుకి ముందుకు వచ్చి ఉన్నారు. సో వారి వెనక కానీ ముందు కానీ పక్కన కానీ ఎవరూ లేరన్నప్పుడు వాళ్ళ ముగ్గురు కావాలని ఇదంతా చేశారంటే, ఇక ఆమె హస్బెండ్ చెప్తున్నాడు, సురేంద్ర రెడ్డి చెప్తున్నట్టుగా అమ్మ ఏది చెప్తే అది, అమ్మ ఎంత చెప్తే అంత, అమ్మ కోసం ఏదైనా సరే చేస్తాం. ఆమె విజయశాంతి రెడ్డి రాసిన లెటర్లో కూడా బ్రతకాలని లేదు, నా వల్ల కావట్లేదు, నేను పోతే పిల్లలు ఇబ్బంది పడతారు కాబట్టి, పిల్లల్ని ఎవరు చూడరు కాబట్టి నాతో పాటు పిల్లల్ని కూడా తీసుకెళ్తానని చెప్పేసి రాసిన లెటర్ ఏదైతే ఉందో అది ఆమెదే, ఆమె స్వదస్తూరియే అంటూ వాళ్ళ అమ్మ, భర్త, అన్న అంతా చెప్పారు. వాళ్ళ అన్న, అమ్మ, భర్త, చుట్టాలు మిగతా అందరూ కూడా ఎవరి మీద కూడా అనుమానం వ్యక్తం చేయట్లేదు. కోలీగ్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్, కాల్ డేటా రికార్డు, వాట్సాప్, ల్యాప్టాప్ అన్నీ చెక్ చేసిన ఎక్కడ ఏమి అనుమానాస్పదంగా లేదు. ఒకే ఒక్కటి ఏదైనా ఉంది అంటే వాట్సాప్లో కొన్ని మెసేజ్ డిలీట్ అయ్యాయి. మామూలుగా ఆమె వాట్సాప్ అన్ఇన్స్టాల్ చేసి ఉండటమో లేకపోతే సంథింగ్ ఓపెన్ అవ్వాల, మొత్తానికి ఓపెన్ చేశారు, ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి చేశారు. అంతా ఓపెన్ చేసిన తర్వాత కొన్ని మెసేజ్ డిలీట్ అయ్యి ఉంటాయి. డిలీట్ అయిన మెసేజ్ రాబట్టాలంటే అది ఎంట్రీ అండ్ ఎన్క్రిప్టెడ్గా ఉన్నప్పుడు, ఇంకా టెక్నికల్గా పరంగా మీకు ఐడియా ఉన్నప్పుడు డిలీట్ అయినవి రాబట్టాలంటే ఇట్ విల్ టేక్ టైం. ఎవరైనా అనుమానం వ్యక్తం చేస్తే అది రాబట్టే అవకాశం ఉండొచ్చు. ఎవరు అనుమానం వ్యక్తం చేయట్లా, వీళ్ళ యాంకర్లు ఏది అనుమానంగా లేదు. ఇంకా ఫైనల్లీ ఇష్యూ వచ్చేసి క్లోజ్ చేసినట్టే. డిప్రెషన్లో ఆమె చనిపోయింది నైట్ డ్యూటీల వల్ల. భర్త దూరంగా దుబాయ్లో ఉండటం, పిల్లలు వచ్చేసి హాస్టల్లో ఉండటం, ఇంటి దగ్గర వాళ్ళ అమ్మున్న, ఈమె వచ్చేసి నైట్ షిఫ్ట్ అవ్వడం వల్ల మెంటల్గా బాగా డిస్టర్బ్ అయిపోయి సరిగ్గా నిద్ర ఉండి లేక డిప్రెషన్ లోనైపోతూ గత 2 నెలలుగా ఆమెలో ఆమె కుమిలిపోతూ ఎవరికి చెప్పుకోలేక, చెప్పిన అర్థం చేసుకోలేక ఫైనల్లీ ఇక చనిపోయింది అన్నట్టుగా రైల్వే పోలీసులు కేసు క్లోజ్ చేస్తారు. బట్ నేనైతే ఆమె అంత డిప్రెషన్ లోనైంది అంటే, ఆమె రకం చనిపోవాలి, పిల్లలు కూడా తనతో పాటు తీసుకెళ్ళని చెప్పేసి అనుకుంది అంటే, ఇది ఖచ్చితంగా ఆమెతో పాటు ఆమె చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వారంతా కలగలిపి ఆమెను మానసికంగా చెందిన హత్య నేనైతే అంట. ఈ సమాజంలో ఒక మనిషి డిప్రెషన్ లోనవుతున్నాడు అంటే దాని కారణం ఈ సమాజం అనే అంట. వాళ్ళు చేసిన తప్పు ఏదైనా ఉంది అంటే ట్రీట్మెంట్ తీసుకోకపోవడం. ట్రీట్మెంట్ దయచేసి డిప్రెషన్ లోనవుతున్న వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోండి. ఓవరాల్గా నేను చెప్పదలుచుకుంది, ఇక దీనిలో పోలీసులు డిలీట్ అయినటువంటి మెసేజ్ కనుక రిట్రైవ్ చేయగలిగితే ఏమన్నా తెలిసే ఛాన్స్ ఉండొచ్చు. అవసరమే లేదంటే అని ఇంట్లో స్ట్రాంగ్గా చెప్తున్నారు కాబట్టి పోలీసులు ఇక ఇన్వెస్టిగేషన్ కూడా ఇప్పటివరకు అనుమానాస్పద ఏది తేలలేదు కాబట్టి వాంటెడ్గా తల్లి, కొడుకు, కూతురు కలగలిపే చనిపోయినారు, ఎవరు ప్రెజర్ లేదని చెప్పేసి కేసు క్లోజ్ చేస్తారు. నాకైతే అనిపిస్తుంది ఆల్మోస్ట్ ఇదే అని ఫైనల్గా క్లారిటీ కూడా వాళ్ళు ఇచ్చేశారు.